తెలంగాణ ఉద్యమకాలకు మీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ జనసమితి పార్టీ తరఫున కూడా పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. మీకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది, అలాగే మినిస్ట్రీ కూడా ఇచ్చే అవకాశం కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? వాళ్ళు ఎన్నికల్లో మద్దతు ఇచ్చాం కాబట్టి ఆ మద్దతు ఇచ్చినందుకు వాళ్ళు కొంత భాగస్వామ్యం కల్పించడానికి ఒప్పుకున్నారు. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్సీ ఇవ్వాలని ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం చేసింది. తెలంగాణ ఉద్యమకాలు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా కూడా ఒకటి కేసుల విషయం కానీ అసలైన ఉద్యమకాలు కూడా కేసుల వల్ల కూడా ఎలాంటి న్యాయం చెప్పబోతారు? ఉంటాయి కదా, ముందైతే అందరు అప్లై చేసుకుంటే తర్వాత చూద్దామని చెప్పిన చాలామంది ముఖ్యమైన ఉద్యమకారులందరి మీద కేసులు ఉన్నాయి. అంటే ఓ సంఘంలో ఉండి క్రియాశీలకంగా నిత్యం కార్యక్రమాలు చేసిన వాళ్ళల్లో 99% మంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఉన్న వాళ్ళు అప్లై చేసినాక లేని వాళ్ళ గురించి ఏం చేయాలనేది, ఏ రకంగా పరిష్కరించాలనేది మాట్లాడతాం. కావలసిన సూచనలు కూడా చేస్తాం ప్రభుత్వానికి. తెలంగాణ ఉద్యమకారులు కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఒక సమాలోచన చేస్తుంది. దానిపై ఎంతో ఆలోచన ఉంది. వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూరే అవకాశం మాట్లాడతాం. ఫైనల్గా చెప్తున్న విద్యా వ్యవస్థలు కూడా పూర్తిగా భ్రష్టపడిచిన గతంలో చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా మీరు విద్యాశాఖ మంత్రిగా మీకు అవకాశం వస్తే ఏ విధంగా ముందుకెళ్తారు? అది వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పటి నుంచి ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తుంది. మినిస్ట్రీ ఇస్తున్న గట్టి నమ్మకంతో కూడా ప్రభుత్వం మీకు భరోసా ఇచ్చిందని కూడా తెలుస్తుంది. దీని గురించి మీరు వచ్చినాక నిర్ణయం ఏదైనా జరిగినప్పుడు మనం తప్పకుండా మాట్లాడదాం. లేకుండా వ్యాఖ్యానించడం సమంజసం కాదు. అంటే తెలంగాణ సమితి ద్వారా మీకు ఇద్దరికి వచ్చే అవకాశం ఉంది, మరొకరు ఎవరు ఉండే అవకాశం ఉంది? అది ప్రకటిస్తే కదా, పార్టీ నిర్ణయం తీసుకోలేదు, ఇంకా ప్రకటిస్తారు. మా దగ్గర ఉన్నారు అర్హులైన అభ్యర్థులు, సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం.